మీరికి చూస్తే మస్తు సోప్ టాప్ ఉంటదబ్బా, అద్దాల బిల్డింగు, ఇంత పెద్ద బోర్డు, గేట్ కాడ డోర్ తీయంగానే సలాం కొట్టే సెక్యూరిటీ, టేబుల్ కాడ కూసోంగానే ఏం కావాలి సార్ అని మర్యాదగా పలకరిచ్చేటోళ్ళు, ఆర్డర్ ఇయ్యంగానే గరం గరం తీసుకొచ్చి వడ్డిచ్చేటోళ్ళు, కూసున్న కాన్నే చేయి గడిగిచ్చి సోపు బుక్కిస్తారు. ఆ మర్యాదలు చూస్తుంటే చుట్టాలు దోస్తుల ఇంట్లో కూడా ఇంత పాయరం చూపియరు అనిపిస్తుంది. కానీ చూడాల్సింది వడ్డిచ్చే కాడ కాదు, వండే కాడ. మేయర్ మేడం కార్ దిగి హోటల్ కు అయింది, ఆకలైతుందేమో బిర్యానీ తింటది కావచ్చు అనుకుండ్రట. కానీ సీదా ఒంటర్ర బాట పట్టింది, చెక్కింగ్ వచ్చిందన్నట్టు. డ్రైనేజ్ మీద పెరుగు ప్యాకెట్లు, అంట్లు తోమే సింకు కింద అన్నం, ఇదే బిర్యానీ తయారు చేసి పెడితే కుమ్ముడు గుమ్ముతాం. చెత్తబుట్ట పక్కకే వంట, ఇవేమో సగం గోలిచ్చిన చికెన్ ముక్కలు, ఒక్కదాని మీద కూడా మూతలు లేవు. మీదుంగా ఈగెలు దోమలు. పొయ్యి చూడుర్రి, సమర్ బట్టి కర్రెగా ఎట్లుండదో ఇవి అడ్డమైన కలర్లు. వారెవ్వా, గోడలకు సున్నం రాసే బ్రష్ తోటి పెంక మీద రాస్తున్నారు. నిన్న మొన్న నూనెల దేవినే మిగిలితే మంచిగా బరుపుల దాచినట్టుండ్రు. ఇవన్నీ ఇట్లా ఓపెన్ పెట్టుకుని ఇట్లా చేస్తారా సింక్ పక్కకి? చూడండి, తిండి పరీక్ష పట్టే ఆఫీసర్లను సుత తోలుకపోయింది కాబట్టి శాంపిల్స్ తీసుకొని సీజ్ చేపించింది ఎమ్మటే. ఆయిల్ కూడా పదే పదే హీట్ చేసిన ఆయిల్ శానిటేషన్ది ఒక సర్టిఫికెట్ లేదు, ట్రేడ్ లైసెన్స్ది సర్టిఫికెట్ లేదు. ఏది అడిగినా ఉంది అంటున్నారు, ఫోన్లో చూపిస్తే ఎక్స్పైరీలు. ఖైరతాబాద్లా ఈ హోటల్ సంగతి చూసినాక పక్కకే ఉన్న లకడి కప్పుల్లా గీ హోటల్కి వస్తే ఈడ సుత గదే సక్కదనం. దుమ్ము పట్టిన బండ మీద పిండి ముద్దలు పెట్టిండ్రు చపాతీలు దాలుస్తానికి, కాల్చిన కోళ్ళు ఈడ గాలికి పెట్టిండ్రు. ఫ్రిడ్జ్ తెరిస్తే గోలిచ్చిన చికెన్ పచ్చి మాంసం ఎన్ని రోజులయో మరి. అమ్మో గిట్లుంటాయి హోటళ్ళు అని పరిశాన్ అయింది. కానీ మీరు చూసిన రెండే మేడం, మన సిటీలా 100కి 90 హోటళ్ళు రెస్టారెంట్లు గింతే నీటుగా ఉంటాయి. మళ్ళా మీరు సుత మాలెక్కనే తిని బిల్లు కట్టుడు తప్పితే వంటరలకు తొంగి చూడరు కాబట్టి తెలియనట్టుంది. పైసలు తీసుకొని పబ్లిక్ పానాలు ఖరాబ్ చేస్తున్న గిసొంటల సంగతి ఇగనన్నా చూడుర్రి మేయర్ గారు.